బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఛత్తీస్గఢ్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. జర్నలిస్ట్ చంద్రకర్ హత్యకు గురయ్యాడని తేల్చారు పోలీసులు. ఓ సెప్టిక్ ట్యాంక్ లో చంద్రకర్ మృతదేహాన్ని గుర్తించారు. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న అక్రమాలను వెలికితీసే వార్తలను బయటపెట్టేందుకు ముఖేష్ ను కొంతమంది హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 6గురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 1 రాత్రి ముఖేష్ చంద్రకర్ కనిపించకుండా పోయారు. ఆయన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో చంద్రకర్ కుటుంబ సభ్యులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఈ కేసును ఛేదించడం ఒక సవాల్గా మారింది. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో ట్రాక్ చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. తోటి జర్నలిస్టులను, స్నేహితులను విచారించారు. ఈ విచారణలో చంద్రకర్ ఇంటికి 2 కిలోమీటర్ల దూరం, బీజాపూర్ పోలీస్ స్టేషన్ కు 5 కిలోమీటర్ల దూరంలోని ఓ ఇంటి ఆవరణలో మృతదేహాన్ని గుర్తించారు. హత్య చేసి సెప్టిక్ ట్యాంక్ లో పాతి పెట్టేసి కాంక్రీట్ వేసేసి కప్పిపెట్టారు. జేసీబీతో కాంక్రీట్ తొలగించి డెడ్ బాడీను బయటకు తీశారు పోలీసులు. ముఖేష్ చంద్రకర్ నిజాయితీగా అక్రమాలను వెలికితీయటమే హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలైట్లను ఏరివేతలో భాగంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. రోడ్ల నిర్మాణంలో వేగాన్ని కూడా పెంచాయి. అయితే నిర్మాణ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ముఖేష్ న్యూస్ ప్రెజెంట్ చేశారు. మీర్టూర్ హిరోలి రోడ్డు నిర్మాణ ఖర్చులను 56 కోట్ల నుంచి 120 కోట్లకు పెంచారని గుర్తించారు. అంచనాలు భారీగా పెంచిన పనుల్లో క్వాలిటీ లోపించిందని ఆయన ఆరోపణ. ఈ వార్తలను బయట ప్రపంచానికి చూపించారు ముఖేష్. దీంతో రోడ్డు నిర్మాణం చేసిన కాంట్రాక్టరే ఈ హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖేష్ మృతదేహాన్ని కూడా కాంట్రాక్టర్కు చెందిన ఇంట్లోనే గుర్తించారు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.